బెయిల్ వచ్చేంత వరకు ఆగి బయటికి రాగానే వేరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోవటమా? ఇది డెమోక్రసీనా? ఈరోజు మీ దగ్గర అధికారం ఉంది, మీ దగ్గర 4 కార్యకర్తలు ఉన్నారు. పిల్లి బిత్తర కార్యకర్తలకు చెప్తున్నా నేను, మీరు పెద్ద మగాళ్ళు అనుకుంటే, మనగాళ్ళు అనుకుంటే, అధికారంలో ఉన్న పార్టీ, ఉప ముఖ్యమంత్రి పార్టీలో కార్యకర్తలుగా 90 సంవత్సరాల ముసలమ్మ కూడా కర్ర తీసుకుని వచ్చి కొడుతుంది. అది పెద్ద గొప్పతనం కాదు. పోలీసులు అనుకున్నారు నాయనకు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, నాయనకు ముఖ్యమంత్రి ఉన్నారని కార్యకర్తల మీద దాడి చేస్తే, ఎవరు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా మీరు దాడి చేసి గొప్పవాళ్ళని ఫీల్ అయిపోతే ఎట్లా? ఒక వ్యక్తి యొక్క ప్రజాస్వామ్య హక్కులు కాపాడి అప్పుడు చెప్పండి గొప్పగా, అప్పుడు మాట్లాడండి. ఒక వ్యక్తిని బయటికి తీసుకురావటం, ఒక వ్యక్తిని కొట్టకుండా కాపాడటం, అది ప్రజాస్వామ్య లక్షణం. కానీ అధికారంలో ఉన్న పార్టీకి వాళ్ళ నాయకుడిని అన్నాడని పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయటం అది గొప్పతనం అనుకొని పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని పెంచుకుంటున్నాడా? పవన్ కళ్యాణ్ యొక్క గౌరవాన్ని పెంచుకుంటున్నాడా, తగ్గించుకుంటున్నాడా? డిసైడ్ యువర్ సెల్ఫ్. నేను ఈ రోజు మీడియాల సాక్షిగా ఒక వీడియో పూర్తి అసంబద్ధం. ఈ రోజు రావణ్కి 3rd కేసులో రిమాండ్ పెడుతున్నారు. మరి రిమాండ్ ఇప్పుడు పెడతారా, లేకపోతే ఎప్పుడు పెడతారు? లేకపోతే రేపు ఉదయం నుంచి తహసీల్దార్లు రేపటి నుంచి ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు. రేపు జ్యుడిషియల్ ఆఫీస్ అందరికీ కూడా ఇక్కడ కాన్ఫరెన్స్ ఉన్న కారణంగా తహసీల్దార్ ఇస్ అ పొలిటికల్ పోస్ట్. సో తహసీల్దార్కి 7 రోజులు రిమాండ్ ఇచ్చే పవర్ ఉంటుంది. సో రేపు గనక రిమాండ్ తహసీల్దార్ దగ్గరకు తీసుకెళ్లటం మాత్రం పూర్తిగా, ఎందుకంటే రాత్రి 9 గంటలకి రావణ్ణి కస్టడీలోకి తీసుకున్నారు. 9 గంటల లోపు అంటే 24 గంటలు దాటుతున్న కారణంగా 9 గంటల లోపు రావణ్ణి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టాలి. కూడదు అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎస్పీని కూడా హెచ్చరిస్తున్నా, తహసీల్దార్ని కూడా చెప్తున్నా, కూడదు అని. ఈ రోజు రిమాండ్ పెట్టకుండా రేపు ఉదయం గనక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గా తహసీల్దార్ ఉంటాడు కదా, తహసీల్దార్ మనం ఎంపాయింట్ చేసినోడే కదా, ఎట్లా ఒకళ్ళకి రిమాండ్ తీసేసుకుని 7 రోజుల తర్వాత చూసుకుందాం, పీటీ వారెంట్లు వేసుకుందామని మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం చెప్తున్నాను కదా, హైకోర్టులో తహసీల్దార్ పోస్ట్ ఊడిపోతుంది, హైకోర్టులో పోలీసుల పోస్ట్ ఊడిపోతుంది. మీరు రాజకీయ నాయకుల కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. చట్టం ప్రకారం రాత్రి 9 గంటలకు మీరు అతన్ని అరెస్ట్ చేశారు. 9 గంటల లోపు 24 గంటలు అవుతుంది కాబట్టి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి. జడ్జి గారు ఏం ఆర్డర్ ఇస్తే మేము దానికి రెడీగా ఉన్నాం. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెడితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం. ఊర్లో పిచ్చి కుక్క స్టోరీ మీ అందరికి తెలిసే ఉండొచ్చు. జనరల్ గా పిచ్చి కుక్క ఏదైనా ఒకటి పిచ్చి పట్టిన కుక్క, సహజంగా ఒక మంచి కుక్కకి పిచ్చి పట్టినప్పుడు అది బిహేవ్ చేసే పద్ధతి అలా ఎలా ఉంటుందో మీ అందరు చూసే ఉండొచ్చు. ఎలా పడితే అరుచుకుంటూ, ఏది పడితే అది చేస్తూ, ఎవరిని పడితే వాళ్ళని కరుస్తూ, రక్కుతూ వెళ్తూ ఉంటది. దాన్ని అలాగే గనక ఎవరు అడ్డు రాకుండా వెళ్ళనిస్తే సుదూరమైనటువంటి ప్రయాణాలు సొంగలు కప్పుకుంటూ, ఎక్కడ తాగడానికి నీరు లేక దాని రోగం దానిలోనే ముదిరిపోతూ చావు అంచుల వరకు తొందరగా వెళ్తుంది. అలా కాకుండా మిగతా మంచి కుక్కలో ఇంకొక వ్యక్తిలో వీళ్ళు కనుక దాన్ని కట్టడి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది అంతకంతకు డబల్ అయ్యి ఇంకా ఎక్కువ అరుస్తూ, ఇంకా ఎక్కువ మందిని కరుస్తూ, ఇంకా ఎక్కువ కుక్కలకి పిచ్చెక్కిస్తూ, దాని యొక్క లోపల ఉన్నటువంటి విషపు తాలూకు సంతతిని ఎక్కువ పెంచుకుంటూ వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది పిచ్చి కుక్క స్టోరీ జనరల్ గా. అందుకే పిచ్చి కుక్కకి పిచ్చి పట్టినప్పుడు కుక్కకి దాన్ని ఎవరైనా సరే సహజంగా వదిలేసి దానికి ఎవరు అడ్డు రాకుండా ఉంటే అదే తొందరగా కనుమరుగైపోద్ది. అలా కాకుండా అడ్డుపడితే ఖచ్చితంగా అది ఇంకా నేనున్నాను అని చెప్పేసి దాని ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకా బలాన్ని పుంజుకొని తిరగబడుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరి విషయంలో అయినా సరే మేము ఇలాంటి పిచ్చి కుక్కలు కానీ కన్సిడర్ చేసి వాళ్ళు ఎంత ఊరుతున్నా సరే వదిలేస్తూ ఉంటాము. వాళ్ళని అనవసరంగా మేము వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మాట్లాడే పెద్దవాళ్ళని చేసే ఉద్దేశం మాకు ఉండదు కాబట్టి